రామచంద్రన్న ఎవరిని మోసం చేయలే. ఓసీలంతా కలిసి దేశంలో కలిసి పోటీ చేస్తే మిత్రులు అయ్యారు అంటారు, కానీ బీసీలు పోయి సపోర్ట్గా పోటీ చేస్తే ఏమంటారు తెలుసా? అమ్ముడు పోయిండు అంటారు. వాళ్ళు కలిసి పోటీ చేస్తేనేమో మిత్రులు అవుతారు, మనం పోటీ చేస్తేనేమో అమ్ముడు పోయిండు అంటారు. ఆడ అనేటోడు కూడా ఎవడో ఉండడు, మన బీసీ ఎస్సీ ఎస్టీలే. ఆయన వెళ్ళగానే బాస్ ఇస్ బ్యాగ్ అని మళ్ళీ స్టేటస్ పెడతాడు. వీడు ఎవడు బాసు, ఎవనికి బాసు? ఇట్లాంటి కొట్లాడేటోళ్ళు మనకు బాసు, మన అమ్మయ్యలకు మన బాసు. ఓకే, రియల్ గా ముందడికి పోతున్నటువంటి వ్యక్తి రామచంద్రన్న. మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్స్ లోనైనా అసెంబ్లీ ఎలక్షన్స్ లోనైనా చాలా మంది అన్నారంట, చంద్రబాబు నాయుడు కాడికి పోయి రామచంద్ర యాదవ్ జగన్మోహన్ రెడ్డితో బాగా కొట్లాడింది కదా, మన పార్టీలో కలుపుకుందామంటే దేశంలో నరేంద్ర మోడీ నన్ను కలుపుకుందాం కానీ ఆ రామచంద్ర యాదవ్ వద్దా అన్నాడంట. ఎందుకంటే ఎక్కడ అంటే ఆ కులం బలమైనది, ఆ బీసీ బలమైనది, వాళ్ళని అధికారంలోకి వచ్చినమా మనం అడకదినుడే అని చెప్పిండంట చంద్రబాబు నాయుడు. ఒక రామచంద్ర యాదవ్ అన్న నేను ఇంత భయపడుకుంటా తిరిగిండు ఆనాడు చంద్రబాబు నాయుడు అంటే పొత్తుకు రావద్దు అని. నీ పొత్తుకు ఓడొస్తున్నాడు రా భయ్, పాకిజ పనులు చేసేది నువ్వు, అటు ఇటు పొత్తులు పెట్టేది నువ్వు, సినిమా హీరోలను తీసుకుపోయి వాజ్పేయి ప్రభుత్వం నుంచి నడిపించింది మధ్యవర్తిగా నువ్వు, ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీలని దేశంలో చంపింది వాజ్పేయితో ములకతై నువ్వు. నీ చరిత్ర తెలివందవనికి దొంగోడు ఏడుపులో లేకుండా ఒడి పట్టుకొని అడుక్కున్నాడో నీకు బుద్ధి అలవాటు ఉంది, కానీ మా బీసీలు మిసాలు తిప్పుకుంటా నీ అయ్య కంటే ఎక్కువ రుబాబుగా రాజ్యాన్ని తీసుకొస్తారా నా చంద్రబాబు నాయుడు. నాకంటే నువ్వు పెద్దోనే కావచ్చు, కానీ నా జాతి బిడ్డని, మా శేఖర్ అన్నోళ్ళ మేనత్తని, అలా నాయనని, వాళ్ళ అత్తమ్మని 17 ముక్కలు చేసినటువంటి ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో తెలంగాణలో మారోజు వీరన్న ఒక బీసీని ఎన్ని ముక్కలు చేసి చంపారు. ఆనాడున్న గండి ఐలయ్య గౌడ్ ఎన్ని ముక్కలు చేసి చంపారు మా తెలుగు రాష్ట్రాలల్లా. శ్రీకాకుళంలో ఎంతమంది చనిపోయారు? 93, 95లా, 98, 97లా రాజమండ్రి వైజాగ్లో ఎంతమందిని చంపారు? ఒక్కసారి అవన్నీ చరిత్ర చూడురి. సినిమా హీరోల యూట్యూబ్ ట్రోల్స్ చేయకండి. మా చరిత్ర మా బీసీలదేంది, మా బీసీల కోసం ఎన్ని కష్టపడ్డారు. అంబేద్కర్ సారు భార్య పిడికలు కొట్టి రాజ్యము దేశంలో పిల్లలు బతకాలని చెప్పేసి సొంత కొడుకు చనిపోయినా ఆమె పిడికలు కొట్టి పైసలు పంపిస్తే ఆ మానీల త్యాగాలన్నీ మనం ఎల్లగలిపేస్తున్నాం ఇవాళ, మన బతుకులన్నీ ఎల్లవడేస్తున్నాం ఇవాళ. ఇట్లాంటి వాళ్ళు రావద్దు, అట్లాంటి వాళ్ళు రావద్దు. బీసీలకు రిజర్వేషన్ రావాలని 340 ఆర్టికల్ ప్రకారంగా నెహ్రూ కాడ పోయి కూర్చుంటే ఏమయ్యా నీకేం పని పడలేదా అని చెప్పేసి అంబేద్కర్ని తిట్టినటువంటి వ్యక్తి వాడవాడు నెహ్రూ అనే ఒక ఆనాడున్న దేశానికి పెద్దపీఠం వేసుకున్న వ్యక్తి. అప్పుడు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి ఉద్యమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి సారు మాన్యశ్రీ అంబేద్కర్ గారు. ఇలా పూలే అంశాల మీద తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా నాకు మొన్న నైట్ ఇక్కడ లేకున్నా కూడా అన్న ఫోటో చూసి నైట్ రాగానే హైదరాబాద్ రాగానే డైరెక్ట్ ఈడికే వచ్చిన నైటే అయినా పరిస్థితులు బాగలేవు. అదే జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తే చంద్రబాబు నాయుడు మనం ఒకటి ఉండాలని కాపాడిపోరు అని వాళ్ళని పంపిస్తారు వెనకంగా. చంద్రబాబు నాయుడు ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి మనం మంచిగా ఉండాలంటే మన ఇద్దరి మధ్యలోనే మంచిగా ఉండాలి. గోరెడ్డి వెంకన్న ఒక మాట చెప్పిండు, మా ఎస్సీ ఎస్టీ పిల్లల ఫోటోలేమో రౌడీ షీటర్ల పోలీస్ స్టేషన్ల పక్కకు ఫోటోలు ఉండాలి, మీ పిల్లల ఫోటోలేమో నెహ్రూ గాంధీ పక్కకు ఫోటోలు ఉండాలి. అంతేనా? మా పిల్లల ఫోటోలు మీకోసం జెండాలు పట్టుకొని మీకోసం కష్టపడి రౌడీ షీటర్ల లెక్క ఆన్ని పొడిపిస్తే మేము పోయి పోలీస్ స్టేషన్లో అన్యాయం కావాలి, మీకోసం పొడిచిన మేమేమో రౌడీలుగా ఉండాలి, మీరు మాత్రం గద్దెల మీద ఎక్కి నెహ్రూ గాంధీ పక్కకు ఫోటోలు పెట్టుకోవాలి, మీరేమో శుద్ధ పూసలు, మీరు పిడికిళ్ళ అన్నం పెట్టినన్ని మెతుకుల తిరిగా మా వాళ్ళు చంపాలి, మీరు మాత్రం శాసించే కాడు ఉండాలి. జెండాలేమో మాకు అప్పచెప్పారు, దందాలేమో మీరు చేసుకుంటారు కదా. నారా లోకేష్ అంత ఆస్తి ఎవరికన్నా ఉందా ఈడ? మరి మా బిడ్డలే అంటాడుగా తెలుగు రాష్ట్రాలలో రెండిట్లలో చంద్రబాబు నాయుడు గారు. ఎయిర్టేజ్లో ఒక్క ఎయిర్టేజ్ పైసలు ఉన్నాయి ఐడ ఎవరికన్నా?
మరి వాడు ఊకే పోతూనే ఉండు, మిలియన్స్ మిలియన్స్ దాటుకుంటూ పోతుండు. మన పిల్లలు మిలియన్ అంటే ఏందో తెలియనోళ్ళు కదా వీళ్ళంతా. వాస్తవమా కాదా?